విడిచిపెట్టిపోవడం ఎందుకు? దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అందుకనే యేసు ప్రభు నికోదేముతో చెప్పిన మాట ఏంటంటే, భూ సంబంధమైన సంగతులే నీకు అర్థం కావట్లేదు, ఇంకా ఆధ్యాత్మికమైన విషయాలు ఏమి అర్థమవుతాయి? ప్రార్థనలో లోతుకున్న వాళ్ళకి లోతైన విషయాలు అర్థమవుతాయి. ప్రార్థనలో లోతుకు లేని వారికి ఎందుకేం తెలుసు అట్లు రుచి అన్నట్టు, శరీర సంబంధమైన వ్యక్తిగా జీవించే మనుషులకు ఆధ్యాత్మికమైన విషయాలు అర్థం కావు. ఒకవేళ నువ్వు చెప్పాలనుకున్నా వారికి విసుకొస్తుంది. ప్రార్థనలో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటారు. ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా లోతుగా లేకపోతే తన జీవితం వ్యర్థం. విశ్వాసం లేని జీవితం వ్యర్థం, ప్రార్థన లేని జీవితం వ్యర్థం. స్మిత్ విగ్గిల్స్వర్త్ అనే మిషనరీ చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనే నా ఊపిరి. క్రైస్తవునికి ప్రార్థన ఊపిరిగా ఉండాలి. ఒక క్రైస్తవునికి ప్రార్థన లేనప్పుడు నీళ్ళల్లో నుంచి చేపను బయట పడేస్తే ఎలా దాని పరిస్థితి ఉంటుందో, యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసి జీవితంలో విశ్వాసం లేకపోతే, ప్రార్థన లేకపోతే చేపను నీళ్ళలో నుంచి తీసి బయట పడేసినట్లుగా వారి జీవితం ఉంటుంది. గనుక విశ్వాసి అనబడినప్పుడు విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉన్న వ్యక్తికి ప్రార్థన ఉండాలి. ఈ రెండు మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి.